మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నడ పవర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ 50వ జన్మదినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఇందిరమ్మ కాలనీ 2వ లైన్లో న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం, అవయవ దాన రిజిస్ట్రేషన్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త మండం మురళీకృష్ణ, జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు, మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ కొప్పూలు శ్రీనివాసరావు, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్, సూర్య చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ మాల్యాద్రి, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు హీరో పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా చక్కగా రక్తదాన శిబిరం, ఐ క్యాంపు, దానికి ఆపరేషన్స్ కూడా ఒకవేళ క్వాలిఫై కనుక ఎవరైనా అయితే వాళ్ళు కనుక దానికి ప్రాబ్లం ఉన్నటువంటి నీడీ పీపుల్కి కళ్ళజోడు కూడా సప్లై చేస్తున్నారు. దాంతోపాటు హెల్త్ చెకప్ కూడా పెట్టి దాంట్లో మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కొన్ని హాస్పిటల్స్, ఉపాస హాస్పిటల్ ఇట్లా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా పెట్టారు. చాలా చక్కగా వారి యొక్క స్మృతిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అదంటే మేము సైతం ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా మనకు ఒంగోలుకి మంచి నేమ్ తీసుకొని రావాలని, ఒంగోలు ఒక్కతోటే పరిమితం అవ్వకుండా దాదాపు మన పక్కన ఉన్నటువంటి పెద్దలు, శ్రీ సూర్య ట్రస్ట్ ఉన్నటువంటి మన మురళీ సార్, వీళ్ళందరూ కూడా బ్యాక్ హ్యాండ్గా ఉండి దీన్ని ముందుకు నడిపించి ఒంగోలుకి మంచి ప్రైడ్ తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 2 గంటల దాకా ఎవరైనా ఈ న్యూస్ చూసినా కూడా వచ్చి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఇంకో గంట ఎక్కువైనా కూడా ఉంటారు హాస్పిటల్స్ వారంతా. దయచేసి వాడుకోమని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారి 50వ జన్మదిన సందర్భంగా మా జనసేవ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం, అలాగే ఉచిత బ్లడ్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం, అలా ఇతర చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన రాజ్ కుమార్ గారు ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఆయన ఒక సినిమా హీరో అని కాదు, స్వచ్ఛందంగా ఆయన చాలా సేవలు చేశారు. అలాగే చాలామంది ఉచిత స్కూల్స్, ఉచిత వైద్య శిబిరాలు, ఇలా మేము చేసే చాలా చిన్నవి ఆయనతో పోల్చుకుంటే. ఆయన ఆదర్శంగా తీసుకుని మన జనసేవ శ్రీనివాస్ ఆయన స్థాయికి మించి
సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాగే మా ట్రస్ట్కి కూడా ఇప్పుడు అన్నిటికీ తానై తన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. చిన్న కార్యక్రమం వచ్చినా నేను కూడా భాగస్వామి అవుతాను వస్తాడు. అలాగే తను చేసే ఏ భాగస్వామిలో కూడా మేము పర్సనల్గా కానీ మా ట్రస్ట్ తరఫున నేను, సర్దారు, వెంకట్, ఇంకా మిత్ర సుబ్బు, మన జేఈసీ తరఫున జేసీఐ ప్రెసిడెంట్ మన సుబ్బారావు, అందరం మేము కూడా తనకి అండదండగా ఉంటామని ఈ ద్వారా హామీ ఇస్తూ, ముఖ్యంగా శ్రీనివాస్ని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు, చాలా పెద్ద కార్యక్రమం తన స్థాయికి మించి చేస్తున్నాడు. తను మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు అందరికీ. ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్ నందు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయంలో రక్తదాన శిబిరం, అలాగే రక్తదానం చేసినటువంటి యువతీ యువకులకు ఉచితంగా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉచిత వైద్య శిబిరం ఉపాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అవయవదాన రిజిస్ట్రేషన్, ఎవరైతే అవయవాలు కోల్పోయి బాగా ఇబ్బందికి గురవుతున్నారో వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం, అంటే యూత్కి ఒక అవగాహన కల్పించి వారికి సపోర్ట్ అయ్యే విధంగా ఒక అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కిడ్నీ, పక్షవాతం పేషెంట్లకి మొత్తం 28 మంది వాళ్ళకి నిత్యావసర సరుకులు తర్వాత కార్యక్రమం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ అశోక్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. అలాగే మరొక అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేసీఐ ప్రెసిడెంట్ మా మిత్రుడు, నాకు అన్నలాంటి వాడు సుబ్బారావు గారికి, అలాగే అన్న వెంకటన్న గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ చైర్మన్, రిటైర్డ్ మేనేజర్ హనుమంతరావు గారికి, నరసింహరావు గారికి, మా మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి, అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం చేశానని చెప్పి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన శ్రీనివాస్, జనసేవ శ్రీనివాస్ అనతి కాలంలోనే మేము సైతం అనే ఫౌండేషన్ స్థాపించారు. అది పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క జ్ఞాపార్థంగా ఇక్కడ ఒంగోలులో ఈ ఇందిరమ్మ కాలనీ, దాదాపు స్లమ్ ఏరియాలో అందరూ పేదలు మాత్రమే ఇక్కడ నివసిస్తుంటారు. వారికి చేదోడు వాదులుగా ఇక్కడే ఈ ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఇటీవల కాలంలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేర్పించేదానికి ఒక మంచి సంకల్ప స్థితితో ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి యొక్క మనసు అనేది చాలా గొప్పది. ఆయన మేము సైతం అంటే నేను కూడా సమాజంలో ఏదో కొంత ఇవ్వాలి, అంటే ఈ దేశం మాకు ఏమి ఇచ్చింది అనే దాని కోసం కన్నా కూడా మేము ఈ ప్రజలకి, ఈ దేశానికి ఏమి ఇచ్చామనే గొప్ప సంకల్పం. ప్రజలు, దేశం అంటే ప్రజల కోసం నేనేం చేశాను అనే దాని మీద నేను సైతం అనే గొప్ప నానుడితో ఈ ఫౌండేషన్ స్థాపించిన తక్కువ పీరియడ్లను ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలమైన వైద్య సేవలతో పాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రకృతిని కాపాడే, మనకి ప్రకృతి వనాలు అయినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ, హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ చేసేదానికి వైద్య బృందం ద్వారా ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. ఆ శ్రీనివాస్ మేము కూడా గతంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం ఉంటే మాకు కూడా హెల్ప్ చేస్తూ మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. మేము కూడా మా టీం కూడా వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.